వెనిజులాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రాజధాని కార్కాస్లోని అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్ ప్యాలెస్ సమీపంలో గుర్తు తెలియని డ్రోన్లు కలకలం రేపాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో భవనంపై డ్రోన్లు ఎగరడాన్ని గుర్తించిన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. Ano grito, wala ka Pedro. Bueno, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సంప్రదాయబద్ధంగా జరిగిన మహర్షి మైత్రి క్రికెట్ టోర్నమెంట్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణ జెర్సీలకు భిన్నంగా వేద పండితులు, విద్యార్థులు ధోతి కుర్తాలు ధరించి మైదానంలో మెరిశారు. ఈ టోర్నీ ప్రత్యేకత ఏమిటంటే మ్యాచ్ కామెంటరీ మొత్తం సంస్కృతంలో సాగింది. సంస్కృత భాషను, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వినూత్న క్రీడా పోటీలను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. अग्रे पश्यामः कोमलस्पर्शः कृतः अनेन उत्तमम् 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 कुर्वन्ति भवन्तः धन्यवादः। तथा च अग्रे कन्दुकक्षेपकः क्षेपितं कन्दुकम् अपकन्दुकमिदं निर्णायकस्य पश्यामः। पुनः प्रयासः विहितः। अस्मिन् पर्याये स्थानं सुरक्षितम्। अग्रे उत्तमम् स्वदक्षिणहस्ते ताडितम् उत्तमप्रयासः। एकं धावनन्तं चोदितम् अतीव चातुर्येण चोदितम्। इदं कन्दुकं कुत्र क्षेपणं करोमि अस्य कन्दुकस्य येन सः पट्टधारकः स्पर्शः कर्तुं न शक्यते, किञ्च सः पट्टधारकः మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. హనుమాన్ ఆలయం వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్ సంఘీ అనే యువకుడు స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీరామ్ దళ్ కార్యకర్తల సహకారంతో కాలనీవాసులు ఆ యువకులకు పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు. శాసనసభ, శాసన మండలి ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు. శాసనసభలో చర్చకు రానున్న ప్రశ్నలు: సింగరేణి ఉద్యోగులకు వైద్య సదుపాయాల ప్రశ్న, తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ, రాష్ట్రంలో సన్నబియ్యం సేకరణ పంపిణీ ప్రశ్న, కొత్త ఫైర్ స్టేషన్లు ఏర్పాట్లు, హైదరాబాద్ నగరంలో వాహనాల పొల్యూషన్ నియంత్రణ, ఇందిరమ్మ ఇంటి పథకంలో పెండింగ్ బిల్లులు చెల్లింపు, గండెడు మరియు మహమ్మదాబాద్ మండలాల కలయికలను రద్దు చేయడం, సాంప్రదాయ వృత్తులకు ఉచిత విద్యుత్తు పథకం, రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత, ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రశ్నలపై చర్చ. శాసన మండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు: వరంగల్ హెల్త్ సిటీ, తెలంగాణలో కొత్త పరిశ్రమలు, రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ వాటర్ బోర్డు, కులీ కుతుబ్షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు, ఆహార భద్రత చర్యలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పాలసీ అమలు, గురుకుల పాఠశాల పని నియమాల మార్పులు, జాతీయ విద్యా విధానం 2020 అమలు, కొత్త గ్రామ పంచాయతీలో కనీస సౌకర్యాల కల్పన, మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా. శాసనసభలో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ. శాసనసభలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫరేషన్ పాలసీ హిల్ట్ స్వల్పకాలిక చర్చ. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీపై చర్చ. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల
తర్వాత ప్రభుత్వ బిల్లులు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీస్ సవరణ బిల్లు 2026 మండలిలో చర్చకు ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2026 మందిలో చర్చకు ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరనున్నారు. ఒకరోజు భద్రాచలం పోతే ఆంధ్రకు చెందిన వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు. మార్పు అని పోతే మీ మాడు పగలుద్దని ఆంధ్ర వాళ్ళు చెప్తున్నా వినకుండా రేవంత్ రెడ్డికి ఓటు వేసినాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. భద్రాచలం మా వదిన చనిపోతే అక్కడ ఆస్తులు కలపబోయినాం. ఆంధ్రోలు పాపం తెలివి కల్లోళ్ళు వాళ్ళు వచ్చిర్రు. అన్న అప్పుడే మనకు ఓట్లు ఇక ఇంకో 15 రోజులకు. అన్న మీది ఎక్కడ అంటే మాది ఇక్కడే తెలంగాణ మహబూబాద్ డిస్టిక్ అంటే ఏందన్నా ఎట్లా ఉన్నది ఓట్ల సంగతి, మళ్ళీ ఓట్ల పండుగ వస్తుంది కదా అని మాట్లాడిన వాళ్ళు. ఏమున్నదన్నా ఏం లేదు, ఏదో జనాభా ప్రజలు మాత్రం మార్పు అని కోరుతున్నారు. ఆ మార్పులను వచ్చేదేందో పోయేదేందో అని చెప్పి నేను ఒక్క మాట నా మాట నోట్లోనే ఉన్నది. వాడెమ్మడే చెప్పిండు ఏమన్నా అంటే కేసీఆర్ మొగడే, కానీ మార్పు అంటున్నారు. కానీ మార్పు కనుక మీ రాష్ట్రం వస్తే మాత్రం పాత చిప్ప దళ్ళనే ఉన్నట్టు ఉంటుంది, ఏం మారదు అని చెప్పి ఆంధ్రోలు చెప్పారన్న. అది మీరు మా ఏంది రేవంత్ రెడ్డి కోటేకరి మోసపోతారని చెప్పిర్రు. ఆయన కూడా మీరు ఇప్పుడు చేసిర్రు. ఇక ఎవరిది వాళ్ళు. ఇప్పుడు ఏం లేదన్న, ఆంధ్రోళ్ళకి జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉంది. ఆంధ్రోడు కేసీఆర్ మోసపోయినాం. కేసీఆర్ మొగోడు అంటే కేసీఆర్ మంచి పనులు చేస్తాడు. కానీ మీరేదో మార్పు కోరుతారు. మార్పు కోరితే మాత్రం మళ్ళీ పాత చిప్ప చేతికే వస్తుంది మీకు అని చెప్పారు వాళ్ళు పాపం. అది నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేలా సక్సెస్ఫుల్ గా డెట్ రిస్ట్రిక్షనింగ్ పూర్తి చేశాం. గ్రేటర్ నగరాభివృద్ధి కోసం చరిత్రలో మొట్టమొదటిసారిగా బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ పరిశ్రమల శాఖల మంత్రివర్యులు. గత ప్రభుత్వ హయాంలోనే జిహెచ్ఎంసి పరంగా తీసుకున్న రుణాలు 1363 కోట్ల అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24, 25, 26కు సంబంధించి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు అధ్యక్ష. దాంతో పాటు ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ఈరోజు వివిధ రూపేణా తీసుకున్న లోన్స్ కు సంబంధించి డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి 2018 నుంచి 2023 వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో దాదాపు 6,401 కోట్ల రూపాయలకు సంబంధించి మరి దాంట్లో భాగంగానే ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ కు సంబంధించి మరి లోన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా వివిధ బ్యాంకుల ద్వారా వివిధ సంస్థల ద్వారా మాట్లాడి సేవింగ్స్ వచ్చే విధంగా మరి డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ కి సంబంధించి కూడా అధ్యక్ష మరి హడ్కో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మున్సిపల్ బాండ్స్, డిబెంచర్స్ లేపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం కూడుకొని ఈరోజు పెద్ద స్థాయిలో ఇంట్రెస్ట్ ను చెల్లించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తీసుకున్న లోన్స్ పై కూడా మరి రీస్ట్రక్చరింగ్ చేసి మరి లోన్స్ కు సంబంధించి కూడా తక్కువ రేట్లను కూడా రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక ప్రక్కన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ మరి ఆర్థిక సుపరిపాలన తీసుకొచ్చే ప్రయత్నంలో డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ లోన్స్ రేస్ చేయకుండా ఇక్కడ ప్రజానికానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా మొట్టమొదటిసారి గత బడ్జెట్ లో కూడా 10,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో మొట్టమొదటిసారి మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టడం కూడా జరిగింది. అసెంబ్లీ పోయినా, పార్లమెంట్ పోయినా, బై ఎలక్షన్ లో 2 సీట్లు పోయినా, చివరకు సొంత చెల్లి తిట్టిపోయినా కూడా సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ తో ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు టిల్లన్న. పాపం కార్యకర్తలు మాత్రం ఆ కారును తోస్తూనే ఉంటారు. అసెంబ్లీ నుండి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్స్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రయాణం చేసి ప్రసాద్ ల్యాబ్స్ లో హిందీ నుండి తెలుగులోకి అనువదించిన పూలే సినిమా వీక్షించడం జరిగింది.
హామీ రక్షణకు నరేగా బచావో ఉద్యమం. దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు. జనవరి 5 నుంచి జాతీయ ఉద్యమం. ఈ ఉద్యమంలో తెలంగాణ నుంచి మంత్రి సీతక్క గారికి కీలక బాధ్యతలు. సమన్వయ కమిటీ సభ్యురాలిగా నియామకం. జాబ్ క్యాలెండర్ పై శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే కుదరదని మంత్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఊరు మన బడి పథకానికి సంబంధించి రూపాయి 360 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, చిన్న కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లపై అధికారులు అబద్ధపు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. నిధుల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బడులలో మన ఊరు మన బడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు వాపసు తెచ్చేయమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది.